సుప్రీంకోర్టు దగ్గరకు వస్తే చీఫ్ జస్టిస్ గారి దగ్గర ఆప్షన్స్ చాలా ఉన్నాయి. The committee has been constituted with a view to devise an in-house procedure for taking suitable remedial action against judges who by their acts or omission or commission do not follow universally accepted values of judicial life, including those included the restatement of values of judicial life. ఇన్-హౌస్ కమిటీని కూడా వేయొచ్చు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ మీద దాని మీద కూడా విచారణ జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డీ గారు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కె వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ 25th July 1991, equivalent citation 1991 SCR 3 189, 1991 SCC 3 655. Judges bench Shetty KJ, BC Ray garu Justice LM Sharma garu, Justice MN Venkatachalai garu, Justice JS Verma garu. కె వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పిటిషన్ చాలా పెద్దది. ఎంత పెద్ద పిటిషన్ ఇది. ఈ కేసులో సుప్రీంకోర్టు 5 జడ్జి బెంచ్లో 5 జడ్జిల ధర్మాసనంలో ఒక జడ్జి గారు తప్ప నలుగురు కూడా సుప్రీంకోర్టు జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిలు కానీ ప్రభుత్వ ఉద్యోగుల కిందకి వస్తారు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. జడ్జిలు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా KG Balakrishna's contention that the Chief Justice of India was not a public servant but a constitutional authority files in the face of a 1991 ruling by a 5-judge bench of the Supreme Court which held that all judges of the apex court and high courts were public servants. ప్రభుత్వ ఉద్యోగుల కిందే సుప్రీంకోర్టు జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిల కింద కానీ వస్తారు. అని 1991లో కె వీరాస్వామి, ఈయన కూడా జడ్జిగా చేశారు వీరాస్వామి గారు. ఆయన కేసు అంటే చెప్తాను వినండి ఒకసారి. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1947 Section 2, 51E, 5261C, public servant, possession of pecuniary resource of property disappropriate to known sources of income, prosecution after superannuation, previous sanction whether necessary. ఆయనకి జడ్జిగా పనిచేసినప్పుడు కె వీరాస్వామి గారు జడ్జిగా పనిచేసినప్పుడు ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడు అని చెప్పి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. జస్టిస్ వీరాస్వామి గారి మీద సిబిఐ. A complaint against the appellant, a former Chief Justice of High Court, and K. Veeraswamy garu Chief Justice of High Court, was made to the CBI on which a case under Section 52 read with 51E of the Prevention of Corruption Act 1947 was registered on 24/2/1976. 24/2/1976 నాడు డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ కేసుని ఒక జస్టిస్ గారి మీద నమోదు చేయటం జరిగింది సిబిఐ. ఆ కేసులో ఆన్ కరప్షన్ on 28/2/1976 the FIR was filed in the court of special judge. The appellant proceeded to leave from 9/3/1976 and retired on 8/4/1976 on attaining the age of superannuation.
ఆయన మీద 24/2/1976 నాడు ఎఫ్ఐఆర్ కేసు నమోదయ్యి సిబిఐ వాళ్ళు దాన్ని స్పెషల్ జడ్జి దగ్గర ఇస్తే 8/9/3/1976 నాడు ఆయన సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. అంటే నేను ఎవరిని సెలవు తీసుకోమని చెప్పడం లేదు ఇక్కడ. ఆయన ఏమంటారు, మనం నీతి నియమాలకి కట్టుబడో లేకపోతే అవమానంగా భావించారో ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన సెలవు మీద వెళ్ళిపోయారు. 8/3/1976 నాడు సెలవు మీద వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సెలవులో ఉండంగానే 8/4/1976 నాడు ఆయన రిటైర్మెంట్ అయిపోయారు. సెలవులో ఉండగానే రిటైర్ అయిపోయారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు మీద సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసి స్పెషల్ జడ్జి గారి ముందు పెట్టింది కె వీరాస్వామి అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. సో జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ కూడా చాలా అంశాలు ఉన్నాయి. అందులో జస్టిస్ రమణ గారికి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ డిపెండెంట్ చిల్డ్రన్, ఆయనకున్న 2 కుమార్తెలు నా మీద ఆధారపడి జీవిస్తున్నారని చెబుతూనే, ఆయన తల్లిగారు కూడా ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నారని చెబుతూనే, భార్య కూడా నా మీద ఆధారపడి జీవిస్తున్నదని చెబుతూనే కొన్ని ఆస్తులు ఆయన ప్రకటించిన ఆస్తులు అవన్నీ. ఆయన ప్రకటించిన వాటిల్లోవి ఏసీబీ కోర్టు, జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన సిట్టు వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్లో అమరావతిలో కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ వచ్చినాయి కదా, దాని మీద గ్యాగ్ ఆర్డర్ ఉంది. సో అది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో తేలబోతుంది. If Indian judiciary leaves corruption, India might become heaven in just 180 days. భారతదేశ న్యాయ వ్యవస్థలో కనుక అవినీతి కనుక లేకపోతే 180 రోజుల్లో భారతదేశము ఓ స్వర్గంలా తయారవుతుంది. ప్రభుత్వంలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ లేకపోతే అని చెప్పి విదేశీ సంస్థలు సర్వే చేసి చెబుతున్నాయి. అంటే భారతదేశ న్యాయ వ్యవస్థలో అవినీతి ఉన్నట్లే కదా విదేశీ సంస్థలు సర్వే చేసి చెబుతున్నాయి. The supremacy of the Indian judicial system sometimes seems autocratic. There is a bottom of hierarchy of the single judicial system. This means that a petitioner can appeal in a high court of appeal if she is not satisfied with the ruling of the lower court. Likewise, the Supreme Court is the highest court of appeal. If the ruling isn't fair in the Supreme Court, the petitioner needs to satisfy him herself with that ruling. The pressure of the right ruling is bestowed on the shoulders of the bench or a single judge, but in the same time, it increases the scope of corruption as well అని చెప్పి సర్వే రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు రాశారు. సో ఇందులో ట్రూత్ యాజ్ ఎ డిఫెన్స్ అని చెప్పి సచ్ బోల్నే పర్ సదా క్యూ, ఎక్స్పోజింగ్ కరప్షన్ ఈజ్ నాట్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయవాదులు సుప్రీంకోర్టు ముందు ధర్నా చేస్తున్నారు. నిజం చెప్తే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఎట్లా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు రాశారు, సర్వే నెంబర్లో రాశారు, ప్లాట్ నెంబర్లో రాశారు, ఎన్ని గజాలో రాశారు, ఎంత విలువ చేస్తుందో రాశారు, రిజిస్టర్డ్ నెంబర్ రాశారు, సర్వే నెంబర్ వేశారు, అన్నీ వేసిన తర్వాత హౌ ఇట్ కమ్స్ అండర్ ద కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్? సో చూద్దాం, మనము
చీఫ్ జస్టిస్ గారి నిర్ణయం కోసమే మనం వెయిట్ చేద్దాము. ఆయన ఏం చేస్తారన్నది ఇన్హౌస్ కమిటీ ప్రొసీడింగ్స్ వేస్తారా, లేక ఇన్హౌస్ ప్రొసీడింగ్స్ వేయకుండా డైరెక్ట్గా కొంతమంది కోరినట్లుగా క్రిమినల్ కంటెంప్ట్ కిందకి తీసుకుంటారా? క్రిమినల్ కంటెంప్ట్ కిందకి తీసుకుంటే మాత్రము చాలా చాలా సంచలనాలు జరుగుతాయి. ఈ కేసులో గ్యాగ్ ఆర్డర్ లాంటి వాటితో సహా సంచలనాలు జరుగుతాయి. చాలా రోజులు కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. సో ఏదైనా సరే జస్టిస్ ఎన్వి రమణ గారి ఇష్యూని గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే గారి నిర్ణయానికి వదిలేద్దాము. ఆయన తీసుకున్న నిర్ణయమే శిరోధార్యము. ఏం జరుగుతుందో వేచు.